అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మానవులు సాధారణంగా మాకు దుఃఖములు పోవాలి, సంసార బంధనములు తొలగాలి, మోక్షము రావాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంటారు. ఇది ఎవరికి వారే చేసుకోవాలి. కానీ సరైన ప్రయత్నం లేకయే. దేవుడేం చేస్తాడు? మానవుడు తన ఇంద్రియములను, మనసును అదుపు చెయ్యక ఎటు పడితే అటు తిప్పుతుంటే ఇంకా ఎక్కువగా సంసారము అనే ఊబిలో కూరుకుపోతాడు. ఎలా అంటే సముద్రములో ఒక నావ ఉంది. దాని ఇష్టం వచ్చినట్లు దానిని పోనిస్తే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది. అలా కాకుండా నావను చుక్కానితో నడిపితే సక్రమమైన మార్గంలో నడుస్తుంది. సరైన గమ్యం చేరుకుంటుంది. అలాగే మన మనసు, ఇంద్రియములను విషయములలో దూరకుండా ఉండేలా చూసుకుంటే బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంటుంది. మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే ఏ సంసార బంధనములు ఉండవు. పలు రకాలుగా ఆలోచనలు చెయ్యకుండా ముందు బుద్ధిని స్థిరం చేసుకుంటే సకల దుఃఖములు తొలగిపోతాయి. మోక్షము దానంతట అదే వస్తుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.